అమెరికాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జోసెఫిని, ఈమె అమెరికాలోనే ఉన్నటువంటి మొహమ్మద్ అనేటటువంటి ముస్లిం వ్యక్తి ఎవరైతే ఇజ్రాయెల్ని ద్వేషిస్తాడో, పాలస్తీనాని ప్రేమిస్తాడో అతన్ని ప్రేమించింది ఈ అమ్మాయి. అక్కడి నుండి అతను చెప్పేటటువంటి బోధనలకి లేకపోతే అతని వే ఆఫ్ ఐడియాలజీకి అట్రాక్ట్ అయిపోయింది. చివరికి అమెరికాని ద్వేషించడం ప్రారంభించింది. అదే సందర్భంలో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా అమెరికా యాక్టివిటీని అడ్డుకోవడం కోసం అమెరికాకి సంబంధించిన రహస్యాలని తీవ్రవాదులకి చేరవేస్తుంది. యాంటీ అమెరికా స్టాండ్స్ తీసుకుంది. ఏదైతే ఇజ్రాయెల్కి అమెరికా ఆయుధాలు పంపిస్తుంది కదా, దానికి వ్యతిరేకంగా గొడవలు చేయడం బిగించేసింది. ఏది అధికారిగా ఉండినే తాజాగా ఆమెని అరెస్ట్ చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అమెరికా పోలీసులు మొహమాట పడలేదు. ఇక్కడ తమ సొంత డిపార్ట్మెంట్ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఇజ్రాయెల్ చేస్తుంది జెనోసైడే అని చెప్తోంది. మరి పాలస్తీనా లేకపోతే హమాసు వీళ్ళందరూ చేస్తుంది జెనోసైడ్ కాదా? యూదు జాతిని అంతం చేయాలన్న జెనోసైడా? ముస్లిం జాతిని అంతం చేయాలని ఇజ్రాయెల్ అనుకోవట్లేదే. ముస్లిములనే ఎవరైతే రాడికల్ ముస్లిం ఉండి రక్షణ కోసం పోరాడుతున్న ఇజ్రాయెల్ ఏమో జెనోసైడ్ చేస్తుందన్న ప్రచారము, అదే సందర్భంలో నిజమైన జెనోసైడ్ చేస్తున్నటువంటి ముస్లిం దేశాల విషయంలోనేమో అర్థం లేనటువంటి తత్వం. ఇలాంటి దరిద్రులతోనే పెద్ద ప్రమాదం.